అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య రంగాన్ని మరోసారి కుదిపేశారు. తన టారిఫ్ విధానాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మరింత దూకుడుగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ప్రస్తుతం ఉన్న 10% సుంకాన్ని ఏకంగా 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా సమీక్షించామని, ఈసారి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పూర్తిగా చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఈ 5% అదనపు పెంపును అమలు చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ఈ నిర్ణయానికి గల కారణాలను వివరించారు. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను ఆర్థికంగా మోసం చేస్తున్నాయని, ఇతర దేశాల నుంచి వచ్చే చౌక వస్తువుల వల్ల అమెరికా పరిశ్రమలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎవరూ వీటిపై ప్రతీకారం తీర్చుకోలేదని, తాను వచ్చిన తర్వాతే అమెరికా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆ తీర్పు అసంబద్ధమైనదని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని అభివర్ణించారు. తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపనుంది. ముఖ్యంగా చైనా, భారత్, ఐరోపా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఇది ఒక రకమైన ట్రేడ్ వార్కు దారితీసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును పరోక్షంగా తోసిరాజంటూ ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాల ద్వారా ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారు. రాబోయే నెలల్లో మరిన్ని కఠినమైన సుంకాలను విధిస్తామని ఆయన చేసిన హెచ్చరికలు చూస్తుంటే అమెరికా తన మిత్ర దేశాలతో సహా అన్ని దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.